వర్షాకాలం మొదలైందంటే చాలు ప్రజలు వివిధ రోగాల బారిన పడుతుంటారు. డెంగ్యూ, మలేరియా, చికన్ గున్యా వంటి వ్యాధులు సంక్రమిస్తుంటాయి. ప్రస్తుత కాలంలో అందరినీ ఇబ్బంది పెట్టే జ్వరాల్లో చికన్ గున్యా ఒకటి. చికన్ గున్యా వచ్చిందంటే నడవలేని పరిస్థితి నెలకొంటుంది. కీళ్ళ నొప్పులు ఎక్కువగా వేధిస్తుంటాయి. చికన్ గున్యా అనేది దోమకాటు ద్వారా వస్తుందని, కాటు వేసిన 3 నుంచి 7 రోజుల్లో జ్వరం, కీళ్ళ నొప్పులు వంటి లక్షణాలు అభివృద్ధి చెందుతాయని వైద్యులు అంటున్నారు. ఈ వైరస్ జ్వరం మరియు కీళ్ళ నొప్పులు వంటి లక్షణాలను కలిగిస్తుంది. ఇవి తీవ్రంగా మారవచ్చు. చికన్ గున్యా అనేది ఒక వైరస్ ద్వారా వస్తుందండి. వైరస్ పేరే చికన్ గున్యా వైరస్. ఇది మనకు ఎయిడిస్ ఈజిప్టి అనే మస్కిటో ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఒకరి నుండి ఒకరికి సోకుతుంది. ఒక రోగి నుండి ఇంకొక రోగికి సోకుతుంది. ఆ మస్కిటో అనేది ఆల్రెడీ చికున్ గున్యా ఉన్న వ్యక్తి యొక్క రక్తం తాగి ఆ మస్కిటో లోపల ఆ వైరస్ అనేది ఉత్పత్తి అయి మళ్ళీ మామూలు హెల్దీ పర్సన్ కి కుట్టినప్పుడు తనకి ఆ వైరస్ అనేది వస్తుంది. ఆ వైరస్ శరీరంలోకి వచ్చిన తర్వాత ఒక 2 రోజుల నుండి వారం రోజుల వ్యవధిలో సిమ్టమ్స్ అనేటివి స్టార్ట్ అయితే సడన్ గా జ్వరం అనేది రావడం, విపరీతమైన చలి, జ్వరంతో పాటు సివియర్ బాడీ పెయిన్స్, ఆర్థరాలజియాస్ అంటాము. బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, విపరీతమైన జాయింట్ పెయిన్స్, బెడ్ మీద పడుకున్న వ్యక్తి లేవలేని పరిస్థితుల్లో ఉండే అట్లాంటి జాయింట్ పెయిన్స్ అనేటివి రావడం అనేది చికున్ గున్యా మెయిన్ లక్షణము. జ్వరం, తీవ్రమైన నొప్పులు, కండరాల నొప్పి, తలనొప్పి, దద్దుర్లు, వికారం, వాంతులు మరియు నీరసం, అలసట ఇవన్నీ చికన్ గున్యా ప్రధాన లక్షణాలుగా గుర్తించాలి. చికన్ గున్యాలో జ్వరం సాధారణంగా 102 డిగ్రీలకు పైగా ఉంటుంది. కీళ్ళ నొప్పులు చాలా తీవ్రంగా ఉంటాయి. వారం లేదా కొన్ని నెలల పాటు ఉండవచ్చు. చికన్ గున్యా బారిన పడకుండా ఉండాలంటే ముఖ్యంగా దోమల బారిన పడకుండా చూసుకోవాలి. ఇంటి చుట్టూ వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా చికన్ గున్యా బారిన పడకుండా ఉండవచ్చు. మైల్డ్ అంటే మామూలుగా జస్ట్ జ్వరం వస్తుంది, కొంచెం బాడీ పెయిన్స్ వస్తాయి, టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుంది. బట్ సివియర్ కేసెస్కి వచ్చేసరికి కొంతమందికి నెలలు, కొంతమందికి సంవత్సరాల వరకు కూడా జాయింట్ పెయిన్స్ ఉండడము, లేవలేని పరిస్థితిలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. లివర్ కానీ, గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ ఎఫెక్ట్ అయ్యి ఇట్లా ARDS, మయోకార్డైటిస్, హెపటైటిస్ లాంటివి కూడా ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్ లో కామన్ కాబట్టి చికున్ గున్యాలో కూడా అట్లాంటి సిమ్టమ్స్ కనపడే అవకాశం ఉంటుంది. మళ్ళీ మస్కిటో రిపెల్లెంట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి. ఆల్ అవుట్ పెట్టుకోవాలి రూమ్ లో. అండ్ దోమ తెరలు అనేటివి వాడుకోవాలి. బయట ప్లేసెస్ లో నీరు, స్టాగ్నెంట్ వాటర్ అనేది లేకుండా చేసుకొని, ఎక్కడ కూడా స్టాగ్నెంట్ వాటర్ ఉండకుండా వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ పరిసరాలు అనేటివి శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఈ దోమ బారిన పడకుండా ఉండొచ్చు. జ్వరం ఉంటే జ్వరంకి సంబంధించిన పారాసిటమాల్ గోళీ, బాడీ పెయిన్స్ కు సంబంధించిన గోళీలు మాత్రమే వేస్తాము. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది పేషెంట్ హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్. వైరల్ ఫీవర్స్ లో విపరీతమైన ఫీవర్ రావడం వల్ల బాడీలో ఉన్న వాటర్ అంతా తగ్గిపోతుంది కాబట్టి ఆ డీహైడ్రేషన్ ని మనము కౌంటర్ చేయడం కోసం అనేది పేషెంట్ ని హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్. అండ్ జాయింట్ పెయిన్స్ అనేవి కొంతమందికి సంవత్సరాల కొద్దీ ఉంటాయి కాబట్టి వాటికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది.